హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈ రోజైతే మేము మునక్కాయ పప్పుచారు అయితే చేస్తున్నాను. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. అలాగే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే ముందుగానే పెసరపప్పుని కడుక్కొచ్చాను, నానబెట్టున్నాను కాసేపు. ఇప్పుడైతే నేను దాంట్లోకి పచ్చిమిర్చి, మునక్కాయలు, ఒక ఉల్లిపాయ, 4 టమోటాలు తీసుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమోటాలు, మునక్కాయ అన్నీ వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు అయితే నేను ఉడికించుకుంటున్నాను. 2 విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకుంటే మునక్కాయలు అనేటివి మెత్తగా అయిపోతాయి. అందుకని నేను ఒక విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకుంటాను. స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇప్పుడైతే మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు అయితే నేను ఉడికించుకుంటున్నాను. పప్పుచారులోకి అయితే చింతపండు పులుసు కొంచెం వేసుకోవాలి. అందుకని నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానేసి పెట్టుకుంటున్నాను. పప్పుచారులోకి నంచుకోవడాలు అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, పప్పుచారులకైతే అప్పడాలు వేయించేసాను. చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే బాగా ఉడికిపోయింది. అందుకే నేను ఒక విజిల్ అనింది. 2వ విజిల్ కానీ వచ్చింటే మునక్కాయలు ఇంక దొరకవు మనకి. ఒక విజిల్ తోనే ఉడికిపోయాయి. అయితే మనం మునక్కాయలన్నీ తీసేయాలి. ఇలాగ అన్ని తీసేసి ఉప్పేసి ముద్దకంతో వెనుక్కోవాలి. మునక్కాయలు అయితే ఇప్పుడు ఒక ప్లేట్ లో తీసి పెట్టుకున్నాను అన్ని. ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసి ముద్దకంతో వెనుక్కుంటున్నాను. ఇప్పుడైతే నేను పప్పుని మెత్తగా అయితే వెనుపుకున్నాను. నేను ముందుగా నానేసుకున్న చింతపండు పులుసు అయితే పిసికి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో పోస్తున్నాను. అలాగే కొంచెం వాటర్ కూడా పోస్తున్నాను. వాటర్ పోసి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా మునక్కాయలు అయితే తీసి పెట్టుకున్నాను, అవి దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు పప్పుచారుని తాలింపు అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను, కొంచెం ఆవాలు, అలాగే 3 ఎండుమిర్చి, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, అవన్నీ వేసి బాగా వేయించాలి కొంతసేపు. మనకి తాలింపు ఎంత బాగా వేగద్దో అంత టేస్ట్ గా ఉంటది పప్పుచారు. తాలింపు అయితే బాగా వేగిపోయింది ఫ్రెండ్స్. పప్పుచారు అయితే తెరలేంత వరకు అయితే ఉడికించుకొని అమ్మన్నా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. పప్పుచారు అయితే తెరలింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇది పప్పుచారు టేస్ట్ ఎలాగుంటుందో మా వారైతే టేస్ట్ చేసి చెప్తారు మీకు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చేసిన మునక్కాయ పప్పుచారుని రుచి చూడడానికి నేనైతే వచ్చేసాను. ఎప్పటిలాగే చూద్దాము ఇది ఎలా ఉందో. టేస్ట్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్. మునక్కాయ కూడా చాలా మెత్తగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మునక్కాయ పప్పుచారు చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇది ఈరోజు రెసిపీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.